న్యూస్ నిజామాబాద్ జిల్లా బోధన్లో ఉగ్ర లింకుల వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతుంది. ఉగ్ర సంస్థ ఐఎస్ తో సంబంధాలు ఉన్నాయి అన్న కారణంతో బోధన్ పట్టణం ఆచన్పల్లిలోని అనీసా నగర్ కాలనీకి చెందిన ఉజైఫ్ రెహమాన్ అనే యువకుడిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉజైఫ్ ఆన్లైన్ ద్వారా ఉగ్ర సంస్థతో సంబంధాలు కలిగి ఉన్నట్లు గుర్తించారు. జార్ఖండ్లోని రాంచీలో అషర్ డానిష్ అనే ఉగ్రవాదిని అరెస్ట్ చేయగా అతడు ఇచ్చిన సమాచారం మేరకు ఢిల్లీ పోలీసులు నెల రోజులుగా బోధన్లో నిఘా పెట్టారు. ఈ క్రమంలో ఉజైఫ్ ను అదుపులోకి తీసుకుని బోధన్ కోర్టులో ప్రవేశపెట్టి ఢిల్లీకి తీసుకువెళ్లారు. యువకుడి నుంచి ఐఎస్ఐఎస్ కు సంబంధించిన సమాచారాన్ని సేకరించడంతో పాటు ఓ ఎయిర్ పిస్టల్ ను స్వాధీనం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఎక్స్పోనెంట్ శ్రీపతిని అడిగి తెలుసుకుందాం. శ్రీపతి, నీలిమ, బోధన్ పట్టణానికి సంబంధించిన ఉజైఫ్ రెహమాన్ అనే యువకుడిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. బీ ఫార్మసీ థర్డ్ ఇయర్ చదువుతున్న రెహమాన్ అయితే ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగి ఉన్నాడు, వాటితో ఆన్లైన్లో మాట్లాడాడు, కొన్ని విషయాలు షేర్ చేశాడనే అనుమానాలతో ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం మనం బోధన్ పట్టణంలోని అనీషా నగర్లో ఉజైఫ్ రెహమాన్ ఇంటికి సంబంధించిన ప్రాంతంలో ఉన్నాం. ఈ కాలనీలోనే ఉజైఫ్ రెహమాన్ నివాసం ఉంది. ఇక్కడి నుంచే నిన్న ఢిల్లీ పోలీసులు ప్రత్యేక బృందాలు వచ్చి ఆ రెహమాన్ను అదుపులోకి తీసుకున్నాయి. అతన్ని ఇక్కడ బోధన్ కోర్టులో హాజరుపరిచిన అనంతరం అదుపులోకి తీసుకొని విచారణ నిమిత్తం ఢిల్లీకి తీసుకెళ్లారు. దీనికి సంబంధించి విచారణ కూడా కొనసాగుతోంది. అయితే రెహమాన్ ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఈ కాలనీలోనే నివసిస్తున్నాడు. ఇతను ఒక సాధారణ విద్యార్థిలాగా మాత్రమే ఇక్కడ జనాలందరికీ సుపరిచితుడు, అంటే ఒక విద్యార్థిగా మాత్రమే ఈ ప్రాంతవాసులకు తెలుసు. అయితే ఇతను మాత్రం ఆన్లైన్లో కొన్ని యాప్ల ద్వారా తన మిత్రులతో మాట్లాడుతున్న క్రమంలోనే పలు ఉగ్రవాద సంస్థలు ఐసిస్ లాంటి ఉగ్రవాద సంస్థలు, అలాగే పాపులర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇట్లాంటి సంస్థలతో పాటు కొంతమంది అజ్ఞాత వ్యక్తులు, అంటే సమాచారం లేని వ్యక్తులతో కూడా సంభాషించాడు. ఈ వివరాలన్నీ కూడా ఢిల్లీకి సంబంధించిన ఈ నిఘా బృందాలు సుమారు నెల రోజులుగా నిఘా వేసి రూఢీ చేసుకున్నాయి. అంటే కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే ఆ ప్రత్యేక బృందాలు బోధన్కు చేరుకొని ఇక్కడ నుంచి రెహమాన్ అదుపులోకి తీసుకెళ్లడం జరిగింది. అయితే ఇది ఉగ్రవాద సంస్థలతో ఏ స్థాయిలో సంబంధాలున్నాయి, అతనికి ఇంకా ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించాడు, లేదా వారితో ఏమన్నా వ్యవహారాల్లో పాల్గొన్నాడనే విషయాలు మాత్రం ఇంకా తేలాల్సి ఉంది. దీనికి సంబంధించి స్పష్టత కూడా రావాల్సి ఉంది. అయితే రెహమాన్ కుటుంబ నేపథ్యం కూడా, ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారు రెహమాన్కి, అలాగే తండ్రి ఏమో టైలరింగ్ చేస్తూ ఉపాధి పొందుతోంది. తండ్రి మాత్రం ఒక జింకల వేట కేసులో అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్ళి వచ్చాడు. ఆ తర్వాత అతను ఈ ప్రాంతంలో ఉండకుండా పరారీలో ఉన్నాడు, అంటే అజ్ఞాతంలో గడుపుతున్నాడు. తండ్రి లేకుండా ఉన్న ఈ కుటుంబంలోని ముగ్గురు సోదరులు ఈ రెహమాన్ మధ్యవాడు. మిడిల్ అబ్బాయిగా ఉన్న రెహమాన్ అటు తిరుమల నర్సింగ్ హోమ్లో బీ ఫార్మసీ చదువుతున్నాడు. ఇలా చదువుకుంటూనే ఇలాంటి సంబంధాలు, అంటే ఉగ్రవాద సంస్థలతో ఆన్లైన్ చాటింగ్ వివరాలను షేర్ చేస్తున్న సందర్భాలు కూడా చేసినట్లుగా కూడా ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. అయితే ఇలాంటి నేపథ్యంలో రెహమాన్ కార్యకలాపాలకు సంబంధించి ఒక చర్చ జరుగుతుండగా ఇదే బోధన్ ప్రాంతంలో సరిగ్గా 2 సంవత్సరాల క్రితం రోహింగ్యాల జాడలు వెలుగు చూశాయి. అలాగే వారికి సంబంధించి 74 నకిలీ పాస్పోర్ట్లు తయారైన ఉదంతం కూడా వెలుగు చూసింది. వాటికి సంబంధించి నకిలీ ఆధార్ కార్డులు తయారయ్యాయి. అంటే బోధన్ కేంద్రంగా ఇలాంటి కాలనీల్లో నివసించే అజ్ఞాత వ్యక్తులు, వివిధ ప్రాంతాలు, వివిధ దేశాల నుంచి వస్తున్న వ్యక్తులంతా కూడా ఇక్కడ నకిలీ సర్టిఫికెట్లు, నకిలీ ఆధార్ కార్డులతో నివసిస్తున్నారు. ఇక్కడ నుండి దేశ విద్రోహ కార్యకలాపాలకు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అలాగే వారికి ఇన్ఫార్మర్లుగా కూడా కొనసాగుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇటు రోహింగ్యాలు ఈ ప్రాంతంలోనే ఉండడము, వారికి సంబంధించి ఏకంగా 74 నకిలీ పాస్పోర్ట్లు తయారైన ఉదంతం కూడా అప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ విషయం కూడా మన జాతీయ నిఘా వర్గాలు, జాతీయ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీల ద్వారా కూడా విచారణ జరిగింది. దీనికి సంబంధించి అప్పట్లోనే 10-12 మందిని అరెస్ట్ చేశారు. ఒక పోలీస్ అధికారి, ఒక పోస్ట్ మాస్టర్ను సస్పెండ్ చేశారు. అంటే ఒక బోధన్ కేంద్రంగా, ఇది మహారాష్ట్రకు సరిహద్దుగా ఉన్న ప్రాంతం, ఇక్కడికి కొద్ది దూరంలోనే మహారాష్ట్ర సరిహద్దు ఉంటుంది. అంటే బోధన్లో ఒక షెల్టర్గా తీసుకొని, ఒక సేఫ్ జోన్గా తీసుకుంటే అనుకూలంగా ఉంటుంది. ఈ ప్రాంతం నుంచి
ఇటు తెలంగాణ సరిహద్దు ప్రాంతంగా ఉన్న ఇటు బోధన్తో పాటు నిజామాబాద్ జిల్లా అలాగే ఇటు పక్క నిర్మల్ జగిత్యాల జిల్లాల వరకు కూడా కార్యకలాపాలు నిర్వహించుకునే అవకాశం ఉంటుంది. అలాగే మహారాష్ట్ర ప్రాంతంలో కూడా వారికి సంబంధించిన లావాదేవీలు కొనసాగిస్తే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో దీన్ని ఒక స్థావరంగా చేసుకున్నట్టు మాత్రం స్పష్టమవుతోంది. నీలిమ.